హోలీ ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ వసంతకాలంలో వచ్చే పండుగ ఇండియా మొత్తం సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పండుగకి ఒక ప్రత్యేకమైన స్వీట్ ఉంది. దాన్ని గుజియా అంటారు, లేదా కోవా గర్జలు, లేదా కరంజీ అంటారు. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఇదే ఫ్రెండ్స్. వీడియో లెంగ్త్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది, కానీ టేస్టీ కోవా గర్జలు కావాలంటే చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఈ కోవా గర్జలు లేదా గుజియా చేయడానికి కావలసిన పదార్థాలు ముందర చూసుకుందామండి. కావలసిన పదార్థాలు రెడీగా ఉంటే గుజియా చేయడం చాలా ఈజీ. మనకి ముఖ్యంగా కావాల్సింది మైదా. 1 కప్ మైదా తీసుకున్నాను, కావాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చు. ఒక 200 గ్రామ్స్ దాకా కోవా, పచ్చి కోవా తీసుకున్నాను. ఇది మనకి షాప్స్లో దొరుకుతుంది. గ్రైండ్ చేసిన పంచదార పొడి. పచ్చి కోవా ఎంత తీసుకున్నామో అంత తీసుకున్నాను. అలాగే చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, ఇందులో ఆమండ్స్, బాదం పప్పులు, క్యాజు జీడిపప్పు, అలాగే పిస్తా పప్పు 3 ఉన్నాయి. అన్నీ కలిపి మిక్స్ చేసేసి రెడీగా పెట్టుకున్నాను. కొద్దిగా ఇలైచీ పౌడరు, కరిగించి పెట్టుకున్న నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా తీసుకున్నాను. గుజియా లేదా కోవా గర్జలు చేయడానికి మనకి మౌల్డ్స్ మార్కెట్లో దొరుకుతాయి. అదైనా తీసుకోవచ్చు, లేదా చేత్తో అయినా చేసుకోవచ్చు. ముందరగా ఔటర్ లేయర్ పిండి రెడీ చేసి ఉంచుకుందాము. మైదా పిండిలో కొద్దిగా ఉప్పు వేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ముందే నీళ్లు పోసేయకూడదు, నెయ్యి వేసి బాగా కలిపితే మనకి ఇలా ఫర్మ్గా తయారవ్వాలి. అంతదాకా కలుపుకోవాలి. నెయ్యి వేసి కలిపితే సరిపోతుంది. తర్వాత కొద్దిగా నీళ్లు, చాలా కొంచెం అండి, ఎక్కువ నీళ్లు ముందరే పోసేయకూడదు. కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండి రెడీ చేసుకోవాలి. మన చపాతీ పిండిలాగా గట్టిగా పిండి రెడీ చేసుకోవాలి. దీన్ని మర్దనా చేసుకుంటూ కలుపుకోవచ్చు, లేదా మొత్తం కలిపేసిన తర్వాత అయినా మర్దనా చేసి రెడీ చేసి ఉంచుకోవాలి. ఇలా పూర్తిగా కలిపేసి మర్దనా చేసేసిన తర్వాత ఒక తడి క్లాత్ వేసి దీన్ని ఒక 15 to 20 మినిట్స్ అలాగే వదిలేసేయాలి. ఈలోగా కోవా స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ముందర స్టవ్ మీద ప్యాన్ పెట్టి అది వేడి చేసుకున్న తర్వాత పచ్చి కోవా వేసి వేయించుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే సరిపోతుంది. పచ్చివాసన అంతా పోయి కోవా అంతా కూడా ఒక ముద్దలా తయారవుతుంది. అంతవరకు వేయించుకోవాలి. నచ్చితే కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నేను కొబ్బరి అవాయిడ్ చేద్దాం అనుకున్నాను కాబట్టి వేయలేదు. ఇలా అయిపోయిన తర్వాత దీన్ని తీసి చల్లారించుకోవాలి. పూర్తిగా చల్లారిపోవాలండి. సపరేట్గా గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే పంచదార పొడి వేయాలి. పంచదార కాదు వేయవలసింది, పంచదార పొడి. ఇలైచీ పౌడరు, అలాగే పంచదార పొడి, డ్రై ఫ్రూట్స్ కూడా కొంతమంది వేయిస్తారు. నేను వేయించలేదు, అవసరం లేదు. అలా డైరెక్ట్గా వేసేయచ్చు. వేసేసి మొత్తం కలిపేసుకోవాలి. దీన్నంతా కలుపుకొని రెడీ పెట్టేసుకుంటే స్టఫింగ్ రెడీ అయిపోతుంది. స్టఫింగ్ రెడీ అయిపోయిన తర్వాత అసలు ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. ముందుగా తడి పెట్టుకున్న పిండి తీసుకొని ఒకసారి బాగా మర్దనా చేసుకోవాలి. మర్దనా చేసుకున్న తర్వాత దాన్ని చిన్న ఉండలుగా చిన్న పోర్షన్స్ చేసుకొని దాన్ని చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి. పూరీలాగా లేదా చపాతీలాగా ఒక రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి. మౌల్డ్ యూస్ చేసే పని అయితే మౌల్డ్లో పెట్టి చేసుకోవచ్చు. ఒత్తిన పూరీని మౌల్డ్లో పెట్టి చేసుకోవచ్చు. నేను మౌల్డ్ యూస్ చేయలేదు, డైరెక్ట్గా చేత్తో చేశాను. ఇలా దాన్ని పోర్షన్స్ లాగా చేసేసుకొని పల్చగా, వీలైనంత పల్చగా దాన్ని ప్రెస్ చేసుకోవాలి. పూరీలాగా చపాతీ కర్రతోటి పూరీలాగా పల్చగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం రెడీ పెట్టుకున్న స్టఫింగ్ ఒక 1 స్పూన్ తీసి దీనిలో వేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా దాన్ని స్ప్రెడ్ చేసి దీన్ని కవర్ చేయాలి. కవర్ చేయడానికి ఎడ్జెస్ అంతా కూడా కొంచెం తడి చేసేసుకొని దీన్ని కవర్ చేయాలి. ఇలా ఒక సైడ్ నుంచి తీసి అటు సైడ్కి వేసి కవర్ చేసేసి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. మనకి దీన్ని షేప్ చేసుకోవడం వస్తే చేత్తో జాగ్రత్తగా ఇలా ట్విస్ట్ చేసుకుంటూ షేప్ చేసుకోవచ్చు. నాకు కూడా ఇవి అంత పర్ఫెక్ట్గా రాలేదు. కొన్ని ఇలా చేశాను, కొన్ని గట్టిగా ప్రెస్ చేసేసి ఫోర్క్ తోటి మౌల్డ్ చేసాను. ఇలా ట్విస్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా ప్రెస్ చేసుకుంటూ దాన్ని మౌల్డ్ చేసుకోవాలి.
లేదా ఫోర్క్ పెట్టి ప్రెస్ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. ఇదిగో ఈ షేప్లోకి రావాలి. బట్ లోపల ఉన్న స్టఫింగ్ మాత్రం ఏమాత్రం కూడా బయటికి రాకుండా చూసుకోవాలి. అది కొంచెం గ్యాప్ ఉండి బయటకు వచ్చిందంటే ఆయిల్లోకి మొత్తం పడిపోయి ఆయిల్ అంతా పాడైపోతుంది. సో ఇలా జాగ్రత్తగా దాన్ని షేప్ చేసుకుంటూ టైట్ చేసుకుంటూ పెట్టేసుకొని ఫోర్క్ తోటి మార్కింగ్ అయినా వేసుకోవచ్చు. ముందరగా ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఈ గుజియాలన్నీ కూడా ముందర రెడీ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని పైన కవర్ చేసి ఉంచుకుంటే బెటర్, ఆరిపోకుండా ఉంటాయి. ఇవన్నీ రెడీ అయిన తర్వాత ఆయిల్ వేడి చేసి వేడి నూనెలో వేసి వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. నూనె పెట్టి వేడి చేసుకొని బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఒక చిన్న డ్రాప్ ఆఫ్ మైదా వేస్తే ఆయిల్లో నుంచి అలా స్లోగా పైకి రావాలి. అది చూడండి, అలా స్లోగా పైకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి. తొందరపడి హై ఫ్లేమ్లో మాత్రం వేయించద్దు. ఒక్కొక్కటి గుజియా వేసి అవి కొంచెం వేగిన తర్వాత స్పూన్ తీసి వాటిని కదల్చాలండి. ముందరే వేయంగానే స్పూన్తో కదల్చద్దు. కొంచెం వేగిన తర్వాత స్పూన్ తీసి ఇలా ట్విస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ వేయించుకుంటే టేస్టీ యమ్మీ గుజియా హోలీకి రెడీ అయిపోతాయి. ఇలా వేగిపోయిన తర్వాత వీటిల్ని తీసి జాలి ప్లేట్లోకి వేసుకోవచ్చు, లేదా టిష్యూలోకి వేసేసుకుంటే ఆయిల్ అంతా కూడా లాగేసుకుంటుంది. అలాగే మొత్తం అన్నీ కూడా చేసేసుకోవచ్చు. నేను 200 grams ఆఫ్ కోవా యూస్ చేసి చేశాను. నాకు ఒక 12 గుజియాలు లేదా కోవా గర్జలు వచ్చాయండి. సో మీకు తగ్గట్టుగా మీరు దాన్ని ప్రపోర్షనేట్గా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఫ్రెండ్స్, కోవా గర్జలు లేదా గుజియా ఇంత సింపుల్గా రెడీ అయిపోతాయి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. బాయ్.